ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జీకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత. నమస్తే హరిత. నమస్తే రాధా. ఏంటి హరిత, అసలు వాయు వరుసలు లేకుండా బతికేస్తున్నామేమో ఇండియాలో, ఈ సొసైటీలో, ఈ జనరేషన్లో ఇంకా దారుణమైనవి. అంటే మనం న్యూస్ చూస్తే కన్నా తండ్రి కూతుర్లు పెళ్ళి, తల్లి కొడుకు పెళ్ళి. ఏమంటే మా నాన్నకు తోడలేడు, నేను చేసుకున్నాను, నా హస్బెండ్ చనిపోయినాడు, మాకు ఇష్టం మీకేంటి. అంటే ఎట్టుపోతుంది మన సొసైటీ. మన ఇండియా అంటేనే ఎంతమందికి ఎంతమంది రెస్పెక్ట్ ఇస్తారు మన. ఇవన్నీ న్యూస్ బయటికి రావడం వల్ల ఒకలాంటి ఫీల్ పడుతుంది కదా, ఒక బ్యాడ్ ఒపీనియన్ పడుతుంది కదా ఇండియా మీద. ఒక రేపులు తీసుకో, కిడ్నాప్ చూడు, మర్డర్లు చూడు, మంచి ప్లేస్లో ఉన్నాం మనం. అవతల దేశం వాళ్ళకి మనం ఎంత మనల్ని ఒక చీప్గా చూడాలి అంటే ఇవన్నీ కనిపిస్తాయి. మనకు రెస్పెక్ట్ అనేది పోతుందేమో. రెస్పెక్ట్ పక్కన పెడితే బంధాలు, ఒక బ్లడ్ రిలేషన్, వాయు వరుస లేకుండా అంత దారుణంగా ఎలా బతుకుతున్నాం అనేది అర్థం కాదు. ఎందుకు వస్తాయి వాళ్ళకి అలాంటి థాట్స్ హరిత? వాల్యూ సిస్టమ్ రాదా, వాల్యూ సిస్టమ్ సెట్ సరిగా అవ్వలేదు అక్కడ. అంటే ఇప్పుడు మనకు సాక్రిఫైస్ అన్నది ఏంటి, ఒక దాని కావాలంటే ఒకటి వదులుకోవాలి, నో ప్రాబ్లం, ఇందులో కూడా నీ సంతోషం ఉంది అన్నది మనం ఎప్పుడైనా వాల్యూ సిస్టంలో సెట్ చేస్తే వాడు ఆ సాక్రిఫైస్ చేయడానికి అలవాటు పడతాడు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఎమోషన్ గురించి. నేను సాక్రిఫైస్ చేయాలి, నేను కూడా ఎవరికన్నా త్యాగం చేయాలి అన్నది లవ్ అని, దానికి అటాచ్డ్ ఏదన్నా వాల్యూ సిస్టమ్ లాంటిది ఉంటే అది వేరు. ఇక్కడ నేను నా లైఫ్ అంతా మా నాన్న కోసం త్యాగం చేస్తాను, ఎందుకంటే మా నాన్న ఖాళీగా ఉన్నారు, తోడు లేకుండా మా అమ్మ చనిపోయింది కాబట్టి నేను మా నాన్నని చూసుకుంటాను అన్నది. చూసుకో, మీ నాన్న నీదే రెస్పాన్సిబిలిటీ. కానీ ఏ రిలేషన్షిప్తో చూసుకోవాలి? బెడ్ రిలేషన్షిప్తో కాదు, బ్లడ్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఆయన తిన్నారా, ఆయన చూసుకోవాలా, ఆయన కేర్ తీసుకో. ఒక కోడలు చేస్తుంది మావగారిని నాన్నగారు అనుకొని చేస్తుంది, అది నీ సొంత నాన్నగారిని నువ్వు నాన్నగారు అని ఫీల్ అవ్వకుండా నువ్వు వైఫ్ కింద అవ్వటం మారటం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ వావి వరుసలు ఏ రేంజ్ లో వెళ్తున్నాయి అంటే రాదా, దేనికోసం ఏం వదులుకుంటున్నారు అసలు? నేమ్ అండ్ ఫేమ్ కావాలా, లేకపోతే సెక్షువల్ రిలేషన్షిప్స్ కావాలా? మీకు అది కావాలి అని అనిపిస్తే ప్రపంచంలో ఇంతమంది ఉంటారు కదా, అదర్ దెన్ ఫాదర్ పోని వేరే ఏదన్నా రిలేషన్ తీసుకోరా నాయన. పోయి నాన్నకే మళ్ళీ ఏందది? ప్రాక్టికల్ గా మాట్లాడితే అంటే నో, మనం ఇంకా బేసికల్ గా వెళ్ళి ఇంకా వాళ్ళని తన్నుకొని తవ్వలేము. బట్ ఏంటంటే అట్లీస్ట్ నేను ఏ జాగ్రత్తలు తీసుకోగలను. రైట్, తల్లి కొడుకు పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇంకా నాకు అసలు చూస్తే తాగొచ్చి కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొని వచ్చి తల్లినే రేప్ చేసి చంపినాడు రాధా. ఆ తల్లి కడుపులో మోసి కనిందా పిల్లోడిని, తిరిగి మళ్ళీ అదే పిల్లోడు రేప్ చేసి చంపడం. అసలు అందుకే నేను న్యూస్ పేపర్ చదవను రాదా, ఐ విల్ బి వెరీ ఫ్రాంక్. యాజ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఎవరు కూడా పొద్దునే లెగిసి న్యూస్ చూడకండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. పొద్దున్న నువ్వు లేచి నిద్రలో నుంచి లేచిన 90 minutes లోపల నీ సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా యాక్టివేటే ఉంటుంది. నువ్వు దానికి ఇచ్చే ఇన్ఫర్మేషన్, కొంతమంది పొద్దున్న లేగానే ప్రైమ్ టైం న్యూస్ ఆన్ చేస్తారు. ఇట్లా ఆన్ చేస్తారు, ధడేల్ ఇక్కడ జరిగింది, అక్కడ జరిగింది, ప్రపంచంలో ఎక్కడో ఏదో భూకంపం అయింది, బట్ ఇక్కడే భూకంపం అయింది అన్నట్టు క్రియేట్ చేస్తాడు లోపల. అన్ని చావు కబుర్లే. లేకపోతే పొద్దున లేగానే అరే ఆడేదో కుక్కర్లో కుక్ చేశాడంట, వీడికి ఇక్కడ అనవసరంగా ఆలోచనలు వస్తాయి. డోంట్ సీనో ప్రైమ్ టీవీ అస్సలు మీరు మార్నింగే 90 minutes లోపల ఎలాంటి డివైజెస్ తీసుకోకుండా మీకంటూ మీరు ప్రోగ్రామింగ్ చేసుకోవాల్సిన టైం, ఇంపార్టెంట్ టైం, వెరీ ఇంపార్టెంట్ టైం. ఆ టైంలో మీ ఎమోషన్స్ కోసం మెడిటేషన్ చెయ్యాలి రాదా. చాలామంది మెడిటేషన్ పక్కనోడు కోసం చేస్తున్నాడు. పక్కనోడు బాగుండాలి, పక్కన నేను ఏదో సాధించాలి. నీకంటూ ఒక ఎలోన్ టైం జస్ట్ ఏమి చేయొద్దు. మెడిటేషన్ అంటే నువ్వు ఏదో ఊహించేసుకొని ఏదో విజువలైజ్ చేసేసి నీకు 1000 లక్షలు వచ్చేసింది ఆయన నువ్వు ఆ మూమెంట్లోకి వెళ్ళిపో, నువ్వు నిజంగా ఫీల్ అవ్వదు, నీకు వచ్చేస్తుంది. నేను మధ్య చూస్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్, నాకు కూడా తెలుసు. కానీ డోంట్ బీ ఇన్ దట్ డెస్పరేషన్. అది కావాలి కాబట్టి ఇక్కడ లైఫ్ని మిస్ అవ్వకండి. నీకు ఈరోజు నీ చుట్టుపక్కల ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? కాన్షియస్ లేయర్, సబ్ కాన్షియస్ లేయర్ అని 2 ఉంటాయి మన మైండ్లోని. కాన్షియస్ లేయర్లో లేచిన తర్వాత నువ్వు సపోజ్ నేను అంటే అమ్మను కాబట్టి 2 పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపాలా, వాళ్ళ క్యారేజ్ సర్దాలా, తర్వాత మా ఆయన వెళ్తారు ఆయన క్యారేజ్ సర్దాలా, వాళ్ళు వెళ్ళిన తర్వాత మిగతా టైంలో నేను ఏమన్నా కెరియర్ చూసుకుందామా. మళ్ళీ వాళ్ళు వచ్చాక వాళ్ళకి నేను చూసుకొని యాజ్ ఏ మదర్ యూ హ్యావ్ టు బీ అలైవ్. నువ్వు వాళ్ళ ముందు ఉండాల్సిందే. మనిషిగానే ఎక్కడ ఉన్నాను, అలైవ్గా నేను. బాడీ మైండ్ ఏమంటారు, బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్.
అలా నేను ఉండే ఏం లాభం? నువ్వు 24/7 నీ ఎమోషన్స్ ఎటు వెళ్తున్నాయి, నీ పిల్లల ఎమోషన్స్ ఎటు వెళ్తున్నాయి, నేను మైండ్ఫుల్గా ఎంత ఉంటున్నాను, నన్ను నేను బాగు చేసుకునే కొద్దీ నన్ను చూసి నలుగురు బాగు చేసుకుంటారు. నేనే చెడిపోయి, నేనే తప్పుదారి పట్టి, నేనే నా లోపల గిల్ట్ అండ్ షేమ్తో చచ్చిపోతూ ఉంటే నా వైబ్రేషన్స్ ఏం వెళ్తాయి ఇంట్లో? రైట్. ఎస్ ఆర్ నో? నేను బిఫోర్ కోచ్ ఆఫ్టర్ కోచ్ ఒకటి అబ్జర్వ్ చేశాను రాదా. బిఫోర్ కోచ్ ఇమ్మీడియట్గా వెళ్ళిపోయేదాన్ని, నాకు కోపం వచ్చింది ఇమ్మీడియట్గా అరిసేసేదాన్ని, ఏదైనా బాధ వచ్చింది ఇమ్మీడియట్గా ఏడ్చేసేదాన్ని. కోచ్ అయిన తర్వాత ఎమోషనల్ వెల్నెస్ కోచ్గా ఐ స్టార్టెడ్ లర్నింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఏ ఎమోషన్ నేను ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి, ఏ ఎమోషన్ని నేను హోల్డ్ చేసి 24 hours తర్వాత మాట్లాడాలి అని నేను నేర్చుకునే కొద్దీ నాకు ఫస్ట్ ఇంట్లో నాకు వచ్చిన మార్పు ఏంటి తెలుసా? వైబ్రేషన్స్ బాగాయినాయి. లా ఆఫ్ వైబ్రేషన్స్ ఏంటి తెలుసా? ఎవ్రీథింగ్, నువ్వు టిష్యూ పట్టుకో, ఫోన్ పట్టుకో, అద్దం, టీవీ ఏదన్నా కానీ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ విల్ హ్యావ్ సమ్ వైబ్రేషన్. నువ్వు ఆ వైబ్రేషన్ని మేనేజ్ చేయగలగాలి. నేను ఏ వైబ్రేషన్లో ఉంటున్నా, నేను ఏం ఫీడింగ్ ఇస్తున్నా, నేను ఏం చూస్తున్నాను, నేను అదే తయారవుతున్నాను. న్యూస్ ఎక్కువ చూస్తే ఆబ్వియస్లీ అదే నెగటివిటీ. అండ్ ఇంకొకటి చెప్తాను కదా, ఒకప్పుడు 9 to 9:30 న్యూస్, మార్నింగ్ 7 to 7:30 న్యూస్, అంతే మనకు తెలుసు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేదాకా మనం వెయిట్ చేసేవాళ్ళం న్యూస్ కోసం. ఇప్పుడు అలా లేదుగా. ఇప్పుడు న్యూస్ కి మళ్ళీ ఇంత ఇన్ఫర్మేషన్, ఓవర్ ఇన్ఫర్మేషన్, నీ బుర్రంతా ఈ ఇన్ఫర్మేషన్ తోనే ఫిల్ అయిపోయి కూర్చుంటే నీ సంస్కారాలు అటు నుంచే చూస్తాయా లేదా? నీ మంచిగా నీ ఫ్రెండ్ వచ్చినా కూడా వీడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు డౌటే నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు. ఇంక ఇక్కడ లైఫ్ లో ఇంకేముంది మనకి? సో ఇట్స్ నెవర్ అబౌట్ దెమ్, ఇట్స్ అబౌట్ అస్. నేను ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు లింక్ చేశానంటే, నీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటి? నీకు ప్రేమించాలనిపిస్తోంది, ఎమోషన్ ప్రేమ కావాలే కదా ఎవడన్నా పెళ్లి చేసుకునేది, తోడు కావాలి. కానీ అది ఎలాంటి తోడు? వావి వరుసలు లేని తోడా? నీకు నీ పుట్టుక కారణం వాళ్ళని మళ్ళీ నువ్వు ఈ తోడులోకి లాగుతున్నావా? ఎటుపోతుంది రాదా అసలు? ఏ ఎమోషన్కి ఏం చూస్ చేసుకుంటున్నారు? వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడా. సో కొంచెం రేపొద్దున నీకు సపోజ్ వర్స్ట్ కేసెస్ చెప్తున్నాను, ఓకే మీకు పిల్లలే పుట్టారు, తాతను పరిచయం చేస్తావా, తండ్రిని పరిచయం చేస్తావా? నువ్వు ఇలా చేసుకోవడం ఒక్కైతే తండ్రి కూతుర్లను రేప్ చేయడం అసలు ఎటు పోతుంది? ఎందుకు అట్లాంటి ఫీలింగ్స్ వస్తాయి ఒక కూతురు మీద? తండ్రికి, తాతకు వస్తాయి, తండ్రికి వస్తాయి, బాబాయ్కి వస్తాయి, మామకు వస్తాయి, అన్నకు వస్తాయి. అసలు ఏంటి, ఎందుకు వస్తాయి ఆ ఫీలింగ్స్? ప్రతి 3 ఆడపిల్లల్లో ఒక అమ్మాయి అటెంప్టెడ్, ఓకేనా? ఒక అమ్మాయి అటెంప్టెడ్, ఒక అమ్మాయిని కంప్లీట్ గా మొలెస్ట్ చేసిన వాళ్ళు. ప్రతి 3లో ఒక అమ్మాయి అటెంప్ట్ చేస్తే బయటపడ్డారు, సర్వైవ్ అయ్యి. నెక్స్ట్ అమ్మాయి దొరికిపోయింది. ప్రతి 3లో ఈ రేట్ ఉంది అని అంటే అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? సొంత ఇంట్లోనే కదా. అదే కదా, నీ సొంతలోనే. మొలెస్టేషన్స్ కి నంబర్ 1 రీజన్ ఏంటి తెలుసా? 90% నీ ఇంట్లో వాళ్ళే ఉంటారంట. రైట్. అది నీ అన్న, ఇంకా మనం చెప్పలేము. ఇంకా ఎట్లనో అనిపిస్తుంది వాళ్ళకి, ఎలా చేస్తున్నారు. చాలా న్యూస్ ఉంటాయి రాదా. ఇదేంటి అసలు సొంత అన్నయ్య ప్రెగ్నెంట్ చేస్తే, అన్నయ్య తండ్రి ఇద్దరు కలిపి చేస్తే ఆ పిల్లకి ఇప్పుడు ఏ బేబీని ఏం వరుసతో బయటికి రావాలి? ఇలాంటివి చాలా కేసెస్ ఉన్నాయి. ఇట్స్ అబౌట్ అస్. నాకు అలాంటివి వింటే చాలా బాధపడేదాన్ని రాదు. అందుకే నేను అసలు న్యూస్ చూడను. ఏ న్యూస్ అన్నా మన దాకా వచ్చేస్తుంది. నువ్వు కంగారు పడినా పడకపోయినా పలానా చోట అర్త్క్వేక్ అయిందంటే నీ దాకా ఇంట్లో వాళ్ళ త్రూ ఎక్కడొక్కడ వింటాం. నువ్వెందుకు గంటల తరబడి అదే న్యూస్ లోకి క్యారీడ్ అయిపోయి నీ సొంత ఇంట్లోనే డౌట్ తోని మనం చేస్తూ ఉంటాం. యాజ్ ఎన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ రాదా, దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వుడ్ షేర్ విత్ ద ఆడియన్స్. చూడకండి, పొద్దున్న లేచిన వెంటనే 90 minutes లోపల మన బాడీని మనం త్రూ అవుట్ ద డే కంట్రోల్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసుకొని, మెడిటేషన్ చేసుకొని, ఏదైనా రాసుకొని చదువుకోండి తప్ప ప్రైమ్ టీవీస్ అస్సలు చూడొద్దు. వెరీ ఇంపార్టెంట్. నిద్రపోయేటప్పుడు కూడా చూడకూడదు. ఎందుకంటే నువ్వు సబ్ కాన్షియస్ మైండ్కి అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చి పడుకోబెడతావు. నీ కళ్ళల్లో ఎవడో అలా చేస్తున్నట్టు, నిన్నెవడో తరుముతున్నట్టు, నిన్నెవడో ముంచుతున్నట్టు, నిన్నెవడో. ఒక అమ్మాయి కంప్లైంట్ చేసిన ఒకరోజు, నా పీక నొక్కుతున్నట్టు వచ్చింది, నేను సఫకేట్ అవుతున్నాను. ఎందుకనంటే రియల్ లైఫ్లో చెక్ చేసుకుంటే బిట్ రియల్ అనమాట, అంటే ఎవరో మోసం చేశారు. కళ్ళల్లో అలా వస్తుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే జస్ట్ చెప్తున్నా, కొంచెం వాల్యూ సిస్టమ్ తో బతకండి. మనం ఎక్కడ ఉంటున్నాం, మనం ఎలాంటి సొసైటీలో బతుకుతున్నాం, మన ఇండియా ఏంటి, మన కల్చర్ ఏంటి, ఇట్లా వాయు వరుసలు లేకుండా రేపులు, పెళ్లిళ్ళు, నిజంగా టూ మచ్. మన దేశానికి చాలా పేరుంది రాదా. అదే కదా, ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇక ఆ పేరు ఏమైపోతుందా అని భయం వేస్తుంది.
కొంచెం అందరం ఇందులో భాగస్తులమే, అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే మన మళ్ళీ ముందున్న గౌరవం అన్ని దక్కుతాయేమో. ఇప్పుడు ఇంత వైరల్ అయితే ఉంటే ప్రతి న్యూస్ బ్యాడ్ అయిపోతూనే ఉంటాం కదా. సోషల్ అడిక్షన్ కూడా ఎక్కువ ఉంది ఇండియా, ఎక్కువ ఉంది. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.